కంపేరింగ్ అంటే సలార్ కి కూడా మనం బెనిఫిట్ షో చేశారు 2 స్టేట్స్ లో, దానికి మైనస్ అవ్వలేదు ఎందుకు? సలార్ మాస్ సినిమా అండి, సింపుల్. సలార్ పెద్ద మాస్ సినిమా. మా ఫ్యాన్స్కి 1 o'clock చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో. ఇది ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ గారి సినిమా. ఇది కంపారిజన్ చెప్పడం నేను కూడా, నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే, ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా, ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా 1 o'clock షోస్ తప్పు చేశానేమో నా ఎనాలిసిస్లో నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్. సో వీ థాట్ వీ మేడ్ దట్ మిస్టేక్. That's what. See, that might be one of the reasons for the backlash. And there are so many intellectual people around us in media. They might have felt, I mean, they might have expected more, and they didn't feel that they reached the expectations. The film reached their expectations. Adok angle pakkana pedthe, we are not concerned about it anymore. Ma side jarigin tappu ఏంటంటే 1 AM show చేయడం. ప్రమోషన్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికీ, మమ్మల్ని ప్రేమించిన మీడియాకి, నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం. దానికి డైరెక్టర్ గారు వస్తారు. అదే చెప్తున్నా, డెఫినెట్గా. నేను నమ్మట్లేదు. నేను అదే చెప్తాను ఫన్నీ గారు, ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా. కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే ఈ రెవెన్యూ చేయదు కదా. ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి. నాకు సినిమానే ఒకటి సంక్రాంతి రిలీజ్ అయింది, ఈ రెవెన్యూ చేయలా, నెగిటివ్ టాక్. నేనేం అనట్లేదు. ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే. యూఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి అది కూడా చెప్పాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది సినిమా, మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది. ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా, అన్ని ఏరియాస్లో ఒక్కొక్కరు ఆడియన్స్కి రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 10-12 ఏరియాలు అమ్ముతాం మనం అన్నీ కలిపి, 10 ఏరియాలో 11 ఏరియాలో రీచ్ అయిన ఒక ఏరియా రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది? ఇట్ డజంట్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.